రూపాయి విలువ పడిపోతుందన్నటువంటి పరిస్థితి జనాలకు తెలియట్లే. డాలర్ విలువ పెరిగిందని మాత్రమే చూస్తున్నారు. డాలర్ విలువ పెరిగింది అంటే ఇక్కడ రూపాయి పతనం అవుతుంది. ఈ రూపాయి పతనం అవుతున్నప్పుడు మనం చూస్తే మన ఇంట్లోకి రావాల్సినటువంటి మహాలక్ష్మి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. మన ఇంటి తలుపును తట్టడం లేదు. మరి మన ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే మన కడుపు ఎలా నిండుద్ది, మనం ఎలా బతకగలుగుతాం? మేధావులందరూ చాలా గొప్పగా చెప్పారు డాలర్ విలువ పెరుగుతుంది అని. మా కొడుకు అమెరికా పోతుండు డాలర్ తెస్తాడు అనుకున్నాం. కానీ ఇటీవల కాలంలో భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో పెట్టుబడులు ఎవరు రావడం లేదు. భారతీయులే బయట దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. మరి భారతీయులే బయట దేశంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఇక్కడ రూపాయి అక్కడ తరలిపోతుంది కదా. అవతల దేశం వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ రూపాయి రావడం లేదు కదా, డాలర్ రావడం లేదు, రూపాయి కూడా పెరగడం లేదు కదా. మరి క్రూడ్ ఆయిల్, బంగారం, ఈ విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది విదేశాలకు వెళ్తున్నప్పుడు ఇక్కడ రూపాయి వ్యవస్థ ఎలా ఉంటుంది, రూపాయి విలువ ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి.